ఎన్ని కోట్ల భూమి అది? 25 కోట్ల భూమి అన్న. ఎవరు తీసుకున్నారు? మా భూమి మాకే 7 కోట్ల కారకుండా తీసుకున్నారన్న. ఎంత ఉంటుంది ఎంత ఫ్యామిలీ నాది? 25 కోట్ల అన్న. 25 కోట్లకు 7 కోట్ల తీసుకున్నారన్న. తీసుకొని ఇదే పోలీసుల తిరుగుడు, ఇదే రైతుల తిరుగుడు, మొత్తం కలిపి అంతా కలిపి. అంటే నీకు ఎంత లాస్? ఎన్ని కోట్లు లాస్ నీకు? నాకు కనీసం 15 కోట్లు లాస్ అయింది. ఎట్లా లాస్ అయినాయి? 15 నుంచి 20 అవుతాయి. ఎట్లా లాస్ అయినాయి? నేను బ్యాంకులో మాట్లాడుకున్నా, సింగిల్ పేమెంట్ 6 కోట్ల మాట్లాడుకున్నా. ఇప్పుడు వచ్చిండు మేనేజర్కి 20 లక్షలు ఇచ్చిండు. 3 మేనేజర్లు ఉంటారు, జమ్ముకుంటున్నాడు. ఈ వీళ్ళ పైసలు ఇచ్చాయి. వేలంగానే సీక్రెట్ గా దొబ్బిరా? 25 లక్షలు మేనేజర్కి ఇచ్చారు. వాడు ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా 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 కూడా ఎక్కడికాయండు? మన ఛత్తీస్గఢ, కర్ణాటక వెండా? 25 కోట్లు, 25 లక్షలు. నీకు ఎన్ని కోట్లు లాసు? నాకు కనీసం 15 నుంచి 20 కోట్ల లాస్. లాస్ కాదు ముందు. ఎవరు లాస్ చేసి? నేను 30-40 ఏళ్ళ నుంచి రైతులు ఉంటాయి కదా మొత్తం. మీ మిల్లు కొన్నది ఎవరు? బచ్చ భాస్కర్. ఇది ఒక బ్యాచ్ ఉంది. ముక్క శివయ్య, ఇంకోటి నారాయణ. ఆ నారాయణ ఎత్తలేడు వీడికి, పడతా ఆగంత. ఇప్పుడు అసలు వాడు వాడ వీడి కొద్దిగా మంచోడే, లేదా రాము మీరు రాము, నేను చాలా మంచోడు. శివయ్య కొద్దిగా బెటరే. వాడిని ఎన్నుకున్న బ్యాచింగ్ కూడా పుట్టడం వాడు పెద్ద లంగా. వాని ఇంటికి పోయినాము, మన మిల్లు పోయి దండం పెట్టచ్చు 3 సార్లు. పెద్ద మనుషులకు ఇచ్చినాం, అన్ని చేసి. మిల్లు చేయడం ఎన్ని కోట్లు లాస్ అయ్యాను? 15 కోట్లు లాస్ అవుతుంది. దానికంటే పరుగు పోతుంది ఫస్ట్. నువ్వు నన్ను చూస్తున్నా లేదా? రైతులకు ఎన్ని కోట్లు ఇవ్వాలి? రైతులకు ఎన్ని ఇవ్వాలి? రైతులకైతే 5.5 నుంచి 6 ఉంటాయి. ఇప్పుడు కూడా అవుతారు. నిన్న ఒక రైతు అమ్మ చచ్చిపోతే 30 ఏళ్ళు వసూలు చేసుకొచ్చి మా పొలగడ 1000 రైతుల దగ్గర మళ్ళీ ఆమెకి ఇచ్చింది. పోదురా చిత్తకూడలో కూడా కొత్తూరు నరసింహారెడ్డి, పోదురా సుద్దురా, నువ్వు రాతామి సుద్దురా. ఇట్లా ఇంత